శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో సన్యాసాశ్రమ ధర్మాలు కూడా పూర్తి చేసుకున్నాము. ఇంతవరకు మనము 4 ఆశ్రమాలు, వాటి ధర్మాలు, వాటిని ఎట్లా అనుష్ఠానం చేయాలి, దానివల్ల కలిగే ఫలితాలేమి అని వేరువేరుగా చూస్తూ వచ్చాము. ముందు బ్రహ్మచర్యం చూసాము, తర్వాత గృహస్థాశ్రమం చూసాము, తర్వాత వానప్రస్థం చూసాము, ఇంతవరకు సన్యాసం కూడా పూర్తి చేశాము. ఇంక ఇక్కడి నుంచి ఈ 4 ఆశ్రమాలకి ఉన్న కామన్ ధర్మాలను చూపించి మళ్ళీ ఒకసారి అన్నింటినీ జ్ఞాపకం చేస్తూ అన్నిటికీ కలిపి మళ్ళీ ధర్మాలను చెప్తూ ఎందుకు ఈ ధర్మాల్ని ఆచరించాలి అని చెప్పి వాటి వల్ల ఫలితమేమి, సాధించేదేమి అని కూడా చూపిస్తారు. ఇవి ఒక 23 శ్లోకాస్లో ఉన్నాయి. ఒక 23 శ్లోకాలు ఉంటాయి. వీటిని చూస్తూ వెళ్దాము. అధర్మ ప్రభవంచయేవ దుఃఖయోగం శరీరిణాం ధర్మార్థ ప్రభవంచయేవ సుఖ సంయోగం అక్షయ్యం. శరీరి అంటే ఎవరైతే దేహాన్ని ధరించి ఉన్నాడో జీవుడు అని అర్థం. శారీరుడు అని పిలుస్తారు, లేదా వాణ్ణే శరీరి అని పిలుస్తారు, దేహి అని పిలుస్తారు. వాడికి అంటే ఈ శరీరంలో ఉన్నవాడికి, శరీరానికి కాదు, శరీరంలో ఉన్నవాడెవడున్నాడో ఆత్మ, ఇంత మాత్రమే నేను అనుకుంటున్నవాడు. మామూలుగా ఆత్మ అంటే ఎంతైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అసలు యాక్చువల్‌గా ఆత్మ అంతా అయి ఉన్నది. అయితే వీడు నేను ఇంతే అనుకుంటున్నాడు కాబట్టి వాడిని శరీరి అని పిలవాల్సొచ్చింది. నాకింతే జ్ఞానం ఉంది, నాకిన్నే డబ్బులున్నాయి, నాకింతే ఇల్లున్నది, నాకింతే జీవితము, నాకింతే శరీరము అనుకొని ఇంతే, ఇంతే, ఇంతే అని లిమిట్ చేసుకున్నాడు వాడు. వాడి అజ్ఞానంతోటి వాడి జ్ఞానాన్ని, వాడి అవిద్యతో వాడి స్వరూపాన్ని గాబట్టి వాడు శరీరి. శరీరంలో మాత్రమే ఇంత మాత్రమే నేను అనుకుంటాడు వాడు. అటువంటి వాడికి దుఃఖయోగం ఎందుకు కలుగుతుంది ఇంతకి? దుఃఖంతో వాడికి ఎందుకు సంయోగం? దుఃఖంతో వాడికి ఎందుకు సంయోగం? పొయ్యి ఎందుకు దుఃఖంతో తగులుకుంటాడు? వాడినొచ్చి దుఃఖాలు ఎందుకు తగులుకుంటాయి అంటే, అవన్నీ అధర్మ ప్రభవం ఏవా, అధర్మం వల్లే కలుగుతాయి. శరీరికి, జీవుడికి లేదా మనిషికి దుఃఖాలెందుకు కలుగుతాయి అంటే, వాడి అధర్మం వల్లే వాడికి దుఃఖాలు. అధర్మాలు చెయ్యమండి మేము, చాలా ధర్మంగా ఉంటామండి అంటే ఉంటారండి. కానీ చేసే కర్మలన్నీ అసత్ కర్మలు కాబట్టి, చేసే కర్మలన్నీ ప్రాపంచికమైనవి కాబట్టి, లేదా చాలా భాగం ప్రాపంచికమైన కర్మలే గాబట్టి, అవన్నీ అసత్కర్మలు గాబట్టి, అవన్నీ అధర్మాలు. ఏదైతే ఆత్మ ధర్మం ఉన్నదో అదొక్కటే ధర్మం. ఆత్మ ధర్మం కాకుండా అనాత్మల ధర్మాలన్నీ కూడా అసత్ ధర్మాలు, అవన్నీ అధర్మాలు. అటువంటి అధర్మాలు, నువ్వు ప్రాపంచికమైన కర్మలు ఏవి చేసినా సరే, వాటిలో ఎక్కడో దగ్గర దుఃఖము, స్పర్శ గ్యారంటీగా ఉంటుంది. కాబట్టే శరీరికి దుఃఖాలుంటాయి. వాడు కోరికలతోటో, కోపాలతోటో, లోభితనాలతోటో, మోహాలతో రకరకాలుగా చెదిరిపోయిన మనస్సుతో, రకరకాల బుద్ధులతో, ఎన్నో ద్వంద్వాలతో ప్రపంచంలో అనేకమైన కర్మలలో మునిగి ఉండడం చేత వాడికి ఏదో రూపంగా ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి దుఃఖాలు కలుగుతున్నట్టుగానే భావన ఉంటుంది. ఎందుకు అంటే పరిచ్ఛిన్నమైపోయాడు వాడు. అక్షయమైన సుఖానికి వాడు దూరమై ఉన్నాడు కాబట్టి ఎప్పుడు చూసినా దుఃఖాల్లోనే ఉన్నట్టుగానే వాడికి అనిపిస్తూ ఉంటుంది. అది వాడి ప్రాబ్లమ్. అది వాడి ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అది వాడి ప్రాబ్లము. అది వాడి ప్రాబ్లమ్ యొక్క స్టేట్మెంట్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏమి అంటే చాలా సింపుల్. అధర్మాలను వదిలిపెట్టు నువ్వు.
అసత్ ధర్మాలను, అసత్ పదార్థాలతో కూడి ఉన్న, అనాత్మలతో తగులుకుని ఉన్న ధర్మాలను, కర్మలను వదిలిపెట్టావంటే, ఆత్మను తగులుకుని ఉన్నావంటే, అది ధర్మము. అటువంటి ధర్మం వల్లే నీకు అర్థము, ప్రయోజనము, ఆత్మ అన్న ప్రయోజనము, పరమార్థము నీకు ఇటువంటి స్వధర్మం వల్లే కలుగుతుంది. స్వధర్మం వదిలిపెట్టి నువ్వు పరధర్మాలు ఎన్ని చేసినా అవి పతన కారణాలు, పాపాలే కాబట్టి నీకు దుఃఖమే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ధర్మాన్ని అంటే ఆత్మధర్మాన్ని ఆచరించావో, దానివల్ల నీకు కావలసిన అర్థం, ప్రయోజనం ప్రభవిస్తుంది. అదేమి అంటే సుఖ సంయోగం, అక్షయం, అక్షయమైన సుఖము అని భగవద్గీతలో చెప్తూ వచ్చారు. అక్షయమైన సుఖము అంటే ఆత్మ ప్రాప్తి. నువ్వు సచ్చిదానందమై ఉన్నావు. అది మొత్తం నువ్వే. మళ్ళీ నువ్వు అనాత్మల్లో బడి తిరుగుతూ, కొంత కొంతగా ఏవో కోరికల్ని తీర్చుకుంటూ, అంతంత మాత్రం అల్పమైన ఆనందాల వెంటబడుతూ ఉన్నావు. అది దుఃఖ సంయోగం నీకు. నిన్ను నువ్వు తెలుసుకున్నావంటే అది అక్షయమైన సుఖ సంయోగము. ఇంతే విషయము. జ్ఞానంతో ప్రవర్తించు. కర్మలతో కాదు. కర్మలతో నువ్వు ఎంత ప్రవర్తించినా సరే, నువ్వు ఆ కర్మ ప్రవృత్తి మార్గంలో, కర్మనిష్టలో ఉన్నంత వరకు నీకెక్కడి నుంచో దగ్గర నుంచి ఎంతో కొంత దుఃఖం కలుగుతూనే ఉంటుంది. నువ్వు ఆపలేవు. అయితే నీతో నువ్వు తగులుకుని ఉన్నంత వరకు మాత్రం నీకు శాంతి, అది సుఖము. సూక్ష్మతాంచ అన్వవేక్ష్యేత యోగేన పరం ఆత్మనః దేహేషు చ సముత్పత్తిం ఉత్తమేషు అధమేషు చ. ఇంక కూర్చో, నీకు విషయం అర్థమైంది గదా! దుఃఖం పోగొట్టుకునే మార్గమేమి? అక్షయమైన సుఖాన్ని, అంతులేని సుఖాన్ని పొందే మార్గమేమి? అంతులేని దుఃఖాన్ని దాటి, అంతులేని సుఖస్వరూపంగా ఉండడానికి మార్గమేమి అంటే ఒకటే. అనాత్మను వదిలిపెట్టు, ఆత్మను తగులుకో. చాలా సింపుల్. దాన్నెట్లా చెయ్యాలి అంటే, ఒక పద్ధతి చెప్తాను. చూడు, చేయగలిగితే ప్రయత్నం చెయ్యి. నువ్వేం చెయ్యంటే, పరమాత్మ యొక్క సూక్ష్మత్వం తెలుసుకో. పరమాత్మ అతి సూక్ష్మము. కాబట్టే అతి వ్యాప్తము. విష్ణువు, విష్ణువు, విష్ణువు అంటావు, పూజలన్నీ చేస్తావు. నువ్వు విష్ణువు అంటే ఏమి? వ్యాపకత్వం అని తెలుసు గదా! ఎందుకు విష్ణువు విశ్వంగా వ్యాపించి ఉన్నది అంటే, మొత్తం బ్రహ్మాండమంతా అది వ్యాపించగలిగింది ఎందుకు అంటే, అది అంత అతి సూక్ష్మం కాబట్టి. స్థూలమైన కొద్దీ అది పరిమితమైపోతూ ఉంటుంది. సూక్ష్మమైన కొద్దీ వ్యాపిస్తుంది. ఇది అనంతంగా వ్యాపించింది అంటే ఎంతటి సూక్ష్మత్వంతో ఉంటుంది అని ఆలోచన చెయ్యి నువ్వు కొంచెం. ఆ రకంగా యోగంతో, ఏ యోగం మళ్ళీ? జ్ఞానయోగంతో అన్వవేక్షేత, వెతుకు, కూర్చో, ఆలోచన చెయ్యి, శోధించు. శోధించి సాధించాలి ఏదైనా సరే. పరమాత్మ యొక్క స్వరూపం అంటే నీ యొక్క స్వరూపమేమి? సూక్ష్మంగా ఉంటావు. స్థూలంగా ఈ బాడీలో ఉన్నావనుకుంటున్నావేంటి? నేనిక్కడ శరీరి అనగానే అవునవును అంటున్నావా? కాదు. నువ్వు అతి సూక్ష్మం కాబట్టే అంతటి వ్యాప్తం. అయితే కానీ అటువంటి అతి సూక్ష్మమైన పరమాత్మ ఉత్తమేషు అధమేషు దేహేషు, చిన్న పెద్ద శరీరాలన్నింటిలో గూడా ఎందుకు ఈ విధంగా ఉత్పత్తి అవుతూ ఉన్నది? ఎందుకు శరీరాలను పొందుతూ ఉన్నది? అతి సూక్ష్మమైన ఈ పరమాత్మ అతి స్థూలమైన దేహాల్లోకి ఎందుకొచ్చి దూరుతూ ఉన్నది? ఎందుకు ఆ పరమాత్మ శరీరి అవుతూ ఉన్నది? ఏమి కారణము అని ఆలోచన చెయ్యి. పరమాత్మ యొక్క సూక్ష్మత్వాన్ని నువ్వు ఆలోచన చేస్తే, విచారణ చేస్తే దాని పేరు సద్విచారణ. అదే పరమాత్మ వచ్చి రకరకాల దేహాల్లో ఎందుకు ఈ విధంగా అవతరిస్తూ ఉన్నది, దిగుతూ ఉన్నది దేహాల్లోకి అని విచారణ చేసావనుకో, అదే అనాత్మ విచారణ కదా! ఆత్మ అనాత్మ విచారణ చేయగలిగితే అదే యోగమై నీకు నిన్ను చూపిస్తుంది. అది నీ ధర్మం. ఆ రకంగా నిన్ను నువ్వు తెలుసుకోవడం అన్నది నీ ధర్మం. నిన్ను నువ్వు తెలుసుకోవడం అన్న ధర్మం ఒక్కటి పక్కన పెట్టి, దారిన బోయేవన్నీ తెలుసుకుంటూ తిరిగావంటే అది అధర్మం. దానివల్ల దుఃఖం.
సరే ఇప్పుడు ఈ యోగాన్ని ఎవరు ఆచరించాలి అంటే అందరూ. వాళ్ళు వీళ్ళు గాదు. అందరూ. దూషితः अपि चरेत् धर्मं यत्र तत्र आश्रमे रतः సమః సర్వేషు భూతేషు న లింగం ధర్మకారణం. ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఏ ఏ ఆశ్రమాల్లో రతి కలిగి ఉన్నారో వాళ్ళు బ్రహ్మచర్యాశ్రమం మీద ఇంట్రెస్ట్ తోటి ఆ ఆశ్రమంలో ఉండొచ్చు. వాళ్ళు గృహస్థాశ్రమంలో ప్రీతితో గృహస్థాశ్రమంలో ఉండొచ్చు. సన్యాసాశ్రమం పైన రతి కలిగి వాళ్ళు సన్యాసాన్ని స్వీకరించొచ్చు. వానప్రస్థాశ్రమం పైన ప్రేమతో వానప్రస్థాశ్రమాన్ని గ్రహించొచ్చు. వాళ్ళు ఏ ఆశ్రమం పైన రతి కలిగి ఏ ఆశ్రమాన్ని ఆశ్రయించినా సరే, వాళ్ళు మాత్రము ఆ ధర్మాలను చరేత్ ఆచరిస్తూనే ఉండాలి. ఒక్కొక్కసారి దూషితః అపి ఆ ఆశ్రమం యొక్క లోపాలను వాటిని ఎత్తి చూపించి మిగిలిన వాళ్ళు ఒకవేళ తూలనాడినా సరే, దూషించినా సరే, నువ్వు పట్టించుకోకు. నువ్వు ఇప్పటి వరకు చదువుకుంటూ వస్తూ ఉన్నావు గదా! ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏమి కథ అని ఇంత దూరం చదువుకుంటూ వచ్చావు ఇన్ని వందల శ్లోకాలు. నువ్వు గూడా సొంతంగా విచారణ చేస్తూ వచ్చావు. నీ సొంత ఉదాహరణలతో, స్వానుభవంతో తెలుసుకుంటూ వచ్చావు గాబట్టి, నీకు నీ ధర్మాలు తెలుసు. నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో, ఆ ఆశ్రమానికి ఉచితమైన చెయ్యవలసిన ధర్మాలేవున్నాయో నీకు తెలుసు గాబట్టి, నువ్వు వాటిని శ్రద్ధగా చేస్తూ వెళ్ళు. పక్కన వాళ్ళేమైనా అంటే గూడా నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ ధర్మము, ఆత్మధర్మము ఏ ఆశ్రమంలో ఉన్నా సరే ఆత్మధర్మాల్ని వాళ్ళు పాటిస్తూ ఉండడము. వాళ్ళ ఆశ్రమ ధర్మాల్ని పాటిస్తూ ఉండాలి. వాళ్ళ ఆత్మ ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఆచరిస్తూ ఉండాలి. ఇది సర్వేషు భూతేషు సమః. ఈ ధర్మము అందరికీ సమానమే. ఆడవాళ్ళకొక ధర్మము, మగవాళ్ళకో ధర్మము, ఇండియా వాళ్ళకో ధర్మము, అమెరికా వాళ్ళకో ధర్మము, చిన్నవాళ్ళకో ధర్మము, పెద్దవాళ్ళకో ధర్మము, చదువుకున్న వాళ్ళకో ధర్మము, చదువు లేని వాళ్ళకో ధర్మము, డబ్బులున్న వాళ్ళకో ధర్మము, లేని వాళ్ళకో ధర్మము. ఈ రకంగా రకరకాల ధర్మాలు లేవు. అందరికీ ఒకటే ధర్మము. కొన్ని ఫండమెంటల్ ధర్మాలు తప్పనిసరిగా అందరూ ఆచరించవలసినవుంటాయి. మాటి మాటికి మారిపోయే ధర్మాలేవి మళ్ళీ చిన్నవాళ్ళకో ధర్మం, పెద్దవాళ్ళకో ధర్మం, భార్యకో ధర్మం, భర్తకో ధర్మం, అమ్మకోటి, నాన్నకోటి, ఆడవాళ్ళకోటి, మగవాళ్ళకోటి, ఇండియాలో వాళ్ళకోటి, పక్కన దేశంలో ఒకటి, ఈ రకంగా మారిపోయే ధర్మాలేవి మళ్ళీ అధర్మాలు. మాటి మాటికి మారిపోయే ధర్మాలు, అసత్ ధర్మాలు, అధర్మాలు. మనము అసత్ ధర్మాలు, అధర్మాల గురించి చెప్పుకోవట్లేదు. అవి దుఃఖ సంయోగం అని మనం ఆల్రెడీ చూసుకున్నాము. కాబట్టి ఓన్లీ ధర్మం, ఆత్మధర్మం, సత్ ధర్మం గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, అది అందరికీ సమం. ఎవరైనా సరే ఆడవాళ్ళు చేయండి, మగవాళ్ళు చెయ్యొద్దు. ఇది మగవాళ్ళు చేయవలసింది ఆడవాళ్ళు చేయకూడదు. చిన్నవాళ్ళకెందుకు ఊరుకోండి, పెద్దవాళ్ళు చేయండి. అమ్మలు చెయ్యాలి, నాన్నలు గాదు అని ఈ రకంగా వేరు చేసి ఏమైనా ధర్మాలు చెప్పారే అనుకోండి. నువ్వు శీతాకాలంలో చెయ్యి, నువ్వు గ్రీష్మకాలంలో చెయ్యి, నువ్వు పగలు చెయ్యి, రాత్రి చెయ్యి, సంధ్యాకాలంలో చెయ్యి, లేదా పిల్లలు పుట్టినప్పుడు చెయ్యి, పుట్టకపోతే చెయ్యి అని ఈ రకంగా రకరకాలుగా మార్చి ఎవరైనా ధర్మాలు మనకు ఉపదేశం చేశారే అనుకోండి. అవన్నీ ఆటోమేటిక్‌గా భేదాలతో ఉన్నాయి, వేరు వేరుగా ఉన్నాయి. అందరికీ సమంగా లేవు కాబట్టి అసత్ ధర్మాలు ప్రాపంచికమైన ధర్మాలు అని వెంటనే అర్థం చేసుకోండి. వాటి వల్ల దుఃఖము ఎక్కడో దగ్గర కూడే ఉంటుందని తెలుసుకోండి. అటువంటి అసత్ ధర్మాలు, మనిషికి మారిపోయే ధర్మాలు దుఃఖ స్పర్శతో ఉంటాయి. గ్యారంటీ, అనుమానం లేదు. మళ్ళీ అయ్యో! నాకెందుకు ఇట్లా జరిగింది? వాళ్ళు చెప్పినట్టే చేశానే. వాళ్ళు చెప్పినట్టే 40 రోజులు తెల్లవారుజామున లేచి ఏంటో ఆడాళ్ళందరూ పలానా టైంలో స్నానాలు చేయాలంటే చేశానే. ఏదో మగాళ్ళందరూ 40 రోజులు ఏంటో దీక్ష తీసుకొని ఏంటో చేయాలంటే నేను చేశానే. ఇన్ని చేస్తే గూడా ఎందుకో మరి నాకు ఇన్ని కష్టాలు, ఎందుకు నాకిన్ని దుఃఖాలంటే ఉంటాయి మరి. మనిషికి మారిపోయేవన్నీ
మార్పులతో ఉన్నవి అసత్ ధర్మాలు దుఃఖంతో కూడి ఉంటాయి. వాటి గురించి మనం చెప్పుకోవట్లేదు. ఈ చర్చ దానికి గాదు. మనం చెప్పుకునే ధర్మాలేవైనా సరే ఆడాళ్ళు లేదు, మగాళ్ళు లేరు, పిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ముసలాళ్ళు లేరు, ఇంకెవరు లేరు. అందరికి ఒకటే సమం. మనం చెప్పుకునే ధర్మాలెట్లా ఉంటాయంటే యాక్చువల్‌గా ఆచరించడం ఉంటుంది. మనం చెప్పుకునే ధర్మాలు వినడం కోసమో, ఊరికేనే ప్రదర్శించడం కోసమో కావు. మనం చెప్పుకునే ధర్మాలు అందరికీ సమం. ప్లస్ అందరూ ఆచరించి తీరవలసింది. ఆచరించకుండా ఊరికనే ఆ చిహ్నాలతో, గుర్తులతో ఊరికనే ఆ లక్షణాలతో ఉంటే సరిపోదు. యాక్చువల్‌గా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. మనం ధర్మము ఊరికే లింగాలతో చూపించము. ఆడవాళ్ళంటే ఈ బట్టలు వేసుకోవాలి. మగవాళ్ళు ఆ బట్టలు వేసుకోవాలి. పెళ్ళైన ఆడవాళ్ళు ఇటువంటి బొట్లు పెట్టుకోవాలి. పెళ్ళైన మగవాళ్ళు ఈ ఉంగరాలు, టింగరాలు పెట్టుకోవాలి. పెళ్ళైన ఆడవాళ్ళు ఏంటో మెడకన్ని గొలుసులని తగిలించుకొని తిరగాలి. ఈ రకంగా రకరకాలుగా లింగాలు ఓన్లీ బాహ్యమైన చిహ్నాలతోటి ఏవైనా ధర్మాలు కనిపిస్తే, అదిగో బొట్లు పెట్టుకోవడం ఆడాళ్ళకి ధర్మము. మగాళ్ళైతే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లాంటివన్నీ ఏమైనా ఉంటే ఓన్లీ లింగాలు, ఓన్లీ చిహ్నాలు, ఓన్లీ గుర్తులు పైపైన కనిపిస్తూ ఉన్నాయంటే, అటువంటివన్నీ మళ్ళీ మారిపోతూ ఉన్న ధర్మాలు, అధర్మాలు, దుఃఖ స్పర్శతో కూడి ఉన్నవి. వాటితోటి గాదు మనకు నిమిత్తము. మనకు ధర్మకారణమేమి? అందరికీ సమంగా ఉండాలి. ఆచరణీయమై ఉండాలి. ఊరికనే బొట్లు పెట్టుకొని తిరిగితే అది ధర్మం గాదు. ఊరికనే మెడకు, చేతులకి, కాళ్ళకి, నడుంకి వాటికి వీటికి ఏమో తగిలించుకొని తిరిగితే గాదు. ఇటువంటివన్నీ ధర్మాలు గాదు. యాక్చువల్‌గా లోపల నువ్వు ధర్మాన్ని అనుష్ఠానం చేస్తున్నావా? ఆచరణ యోగ్యమై ఉన్నదా? అటువంటిది ధర్మం మనకు. ఇప్పుడు ఏ ఏ ఆశ్రమాల్లో ఏ ఏ ధర్మాల్ని ఎట్లా ఆచరించాలి అని మనం చూస్తూ వచ్చాము ఇంత సుదీర్ఘంగా ఇన్ని నెలలుగా, కొద్ది సంవత్సరాలుగా. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళీ మన గురువుగారు, మన మనువు గారు, మన మూల పురుషుడు ఇక్కడి నుంచి ఇంకా కొన్ని శ్లోకాలు ఒక 20 శ్లోకాల్లో మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తారు. అందరికీ సమానంగా ఉండాలి. ఆచరించడానికి అనువుగా ఉండాలి. గుర్తులు బాహ్యమైన చిహ్నాలు గాదు. యాక్చువల్‌గా లోపల స్టఫ్ ఉండాలి. ఇటువంటివన్నీ ఆయన మళ్ళీ ఒక 20 శ్లోకాల్లో చెప్తూ వస్తారు. మనం కొంచెం గుర్తు చేసుకుందాము. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఏం చూసుకుంటూ వచ్చాం మనము? ఆ ఆశ్రమ ధర్మాలు చదువుకో నువ్వు. నీ మొత్తం ఫోకస్ అంతా చదువు పైన ఉండాలి. నీ మొత్తం ఫోకస్ అంతా నీ గురించి నువ్వు ఆలోచన చేసుకోవడం గురించే ఉండాలి. నువ్వు ఎంతసేపు గాయత్రి మంత్రం చెయ్యి నువ్వు, సంధ్యోపాసన చెయ్యి నువ్వు, ఏమైనా చేసుకోగాని. చేస్తూ ఉన్న సమయంలో శ్రద్ధగా శాస్త్రాల్ని అధ్యయనం చేయడము, వాటిని నీకు అన్వయం చేసుకోవడము, వాటిలో చెప్పిన విధంగా నువ్వు ఆచరిస్తూ రావడము, ఇవి మాత్రము బ్రహ్మచర్యాశ్రమానికి ధర్మాలు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నావు అంటే బ్రహ్మచర్యం చెయ్యాలి. బ్రహ్మంలో చరించాలి. బ్రహ్మం అంటే వేదము. ఆ వేదంలో చరిస్తూ ఉండాలి. బ్రహ్మం అంటే నీ స్వరూపము అందులోనే ఉండాలి. ఆ రకంగా ఉండడము బ్రహ్మచర్యము. అంతేగాని ఓన్లీ లింగాలు. బ్రహ్మచారులు ఎట్లా ఉంటారు? పెళ్లి కానాళ్ళందరూ బ్రహ్మచారులు. అది వాళ్ళ గుర్తు. అని ఆ రకంగా పెట్టుకున్నామంటే అది కాదు దాని గురించి మనం చెప్పుకోవట్లేదు. మనకు బ్రహ్మచర్యం అంటే బ్రహ్మంలో చరించడం అని అర్థం. మన రామచంద్రమూర్తి వనవాసం చేస్తూ ఉన్న సమయంలో బ్రహ్మచర్యాన్ని అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. ఆయనకి పెళ్లి కాకుండా కూర్చున్నాడేంటి? కాబట్టి బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకపోవడం అని మనము ఏదో ఒకటి అనుకోవడము, ఇంక దాన్ని ఏదో మనకు అర్థమైనట్టు ఆచరించడం గాదు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మంలో చరించడం. తెలుసుకో, చెయ్యి. నెక్స్ట్ గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఇద్దరుంటారు జంట. వాళ్ళిద్దరూ వివాహం చేస్తారు. విశేషంగా గృహస్థు బాధ్యతలను వహిస్తారు కాబట్టే దాన్ని వివాహం అంటారు. దాన్నే ఉద్వహం అంటారు. వాళ్ళిద్దరూ కలిసి గృహస్థాశ్రమంలో ఉండి
బాధ్యతలన్నింటినీ ఎత్తుతారు గాబట్టి, ఉత్తువాహం చేస్తారు వాళ్ళు. బాధ్యతలు ఎత్తుకుంటారు గాబట్టి. గృహంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళు పిల్లల్ని కంటారు, వాళ్ళని పెంచుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళని చూస్తూ ఉంటారు, పెద్దల్ని చూస్తూ ఉంటారు, మిగిలిన ప్రాణులను చూస్తూ ఉంటారు, ఇంటికొచ్చే పోయే వాళ్ళని చూస్తూ ఉంటారు. దేవతల గురించి విచారణ చేస్తూ ఉంటారు. ఋషుల గురించి వాళ్ళు చెప్పిన శాస్త్రాలు చదువుతూ ఉంటారు. ఇవన్నీ చెయ్యాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు పంచమహాయజ్ఞాలని జెప్తారు. వాటన్నింటినీ చేయవలసి ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు భూత యజ్ఞం అనుకుంటూ మిగిలిన ప్రాణులను చూసుకోవాలి. ఋషి యజ్ఞం అంటూ ఋషులు చెప్పిన శాస్త్రాలన్నీ చదువుతూ ఉండాలి. పితృయజ్ఞమని పెద్దల్ని చూసుకుంటూ ఉండాలి. మనుష్య యజ్ఞమని మిగిలిన మనుషులను చూస్తూ ఉండాలి. ఈ విధంగా రుణాలన్నీ తీరుస్తూ ఉంటేనే వాడు గృహస్థాశ్రమంలో ఉండాలి. అంతేగాని కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రం పెళ్లి చేసుకున్నాను, వీళ్ళు మెడలో ఏవో యేసుకుంటారు, వాళ్ళు ఇంకేంటో పూసుకుంటారు. ఆ రకంగా రకరకాలుగా వేషాలు మాత్రం ఉంటాయి పెళ్ళైనట్టు. పెళ్ళైనట్టు చిహ్నాలు మాత్రం ఉంటాయి గానీ, గృహస్థాశ్రమంలో చేయవలసిన ధర్మాలను, ధర్మ, అర్థ, కామాలను మూడింటిని వాళ్ళు కలిసి వహిస్తూ, మోక్షం కోసం అధ్యయనం, స్వాధ్యాయం అవన్నీ చేస్తూ ఉండి తీరవలసినయి అవన్నీ మిస్ అయ్యాయి. కోరికలు మాత్రం తీర్చుకోవడానికి వాళ్ళు గృహస్థాశ్రమంలోకెళ్లారు. గుర్తులు మాత్రం అన్నీ ఉంటాయి. పెళ్ళైనట్టు తెలుస్తూ ఉంటుంది చూస్తేనే. అంత మాత్రానికే అక్కడ ఆ ధర్మం మొత్తం ఆచరింపబడ్డట్టు కాదు. తర్వాత వానప్రస్థాశ్రమంలో భార్యాభర్త కావాలంటే కలిసి సాధన చేసుకోవచ్చు. కానీ వాళ్ళు గృహస్థాశ్రమంలో లేరు కాబట్టి, వాళ్లకు కలిసి చేయవలసిన బాధ్యతలు ఇంకేమీ ఉండవు. వాళ్ళు పిల్లల్ని పెంచడము, కనడము, కోరికల్ని తీర్చుకోవడము ఇటువంటివన్నీ గృహస్థాశ్రమంలో ఉన్నవన్నీ ఇందులో ఉండవు. వాళ్ళు స్నేహితులుగా కావాలంటే గురు శిష్యులుగా కలిసి స్వాధ్యాయం మొదలైనవి చేసుకోవచ్చు. అయితే మోక్షం కోసం ఎవరికి వాళ్ళు సాధన చేస్తూ ఉండాలి. ఆత్మధర్మాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. అంతేగాని వానప్రస్థాశ్రమంలో ఉన్నాం గాబట్టి అడవుల్లో తిరుగుతాము. ఏదో రిసార్ట్స్‌లో ఉంటాము. లేదా రిటైర్ అయ్యాము. కాబట్టి మేము వానప్రస్థం అంటే కాదు. వానప్రస్థంలో నువ్వు ఆశ్రమంలో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, అడవిలో ఉన్నావా గాదు. వానప్రస్థంలో ఉన్నావు అంటే శరీరంలో నుంచి ప్రస్థానమైపోవడానికి చేయవలసిన స్వాధ్యాయమేమి, విచారణ ఏమి అని నిరంతరము చేస్తూ ఉండాలి. ఊరికే పై పైకి బాహ్యమైన ఆడంబరాలొకటి ఉంటే సరిపోదు. నెక్స్ట్ సన్యాసాశ్రమము. సన్యాసాశ్రమంలో వాళ్ళు దండం పట్టుకున్నారా, కమండలం పట్టుకున్నారా, గుండు చేసుకున్నారా, కాషాయ వస్త్రాలు ధరించారా, పాదుకలు ఎక్కి తొక్కుతూ ఉన్నారా గాదు. పైకి లింగాలు, గుర్తులు ఏమైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు లోపల సర్వకర్మ సన్యాసం చేశారా లేదా? వాళ్ళు సర్వకర్మ సన్యాసం చేసి కూడా ఎవరైనా అడిగితే ఆత్మధర్మోపదేశాన్ని చేస్తున్నారా లేదా? ఈ రెండే వాళ్ళు చేసేవి వాళ్ళ ధర్మాలు. ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ధర్మాలు. అయితే నువ్వు బానే చెప్తున్నావు ఇవన్నీ మళ్ళీ వేరు వేరుగా ఉండడానికి వీల్లేదు. అందరికీ ఒకటే ఉండాలి. సర్వభూతేషు సమః అని చెప్పి మళ్ళీ ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్కటి వేరుగా ఎందుకు చెప్తున్నావంటే అంతవరకే. వాళ్ళు కోరికలతో ఉన్నారు. కోరికలు తీర్చుకోవడం కోసం గృహస్థాశ్రమంలో ఉండొచ్చు. మిగిలిన వాళ్ళకి వానప్రస్థం, సన్యాసం, బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళకి కోరికలు తీర్చుకోవడం అవన్నీ లేవు. క్యాన్సల్. ఆ ఒక్కటి పక్కన పెడితే మిగిలినవి మొత్తం అన్నీ అందరికీ కామన్. వాటిని ఇంకిక్కడి నుంచి మన గురువుగారు నేర్పిస్తూ వస్తారు. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తూ వస్తారు. మళ్ళీ ఇంకోసారి తెలుసుకుంటూ వెళ్దాము. ఈలోగా దూషితః అపి మనము ఇంట్లోనే ఉంటాము. అయితే మనం వానప్రస్థంలో ఉన్నాము. కానీ మన వాళ్ళు మనం గృహస్థాశ్రమంలో ఉన్నామనుకుని విసుక్కుంటుంటారు. మనల్ని అరుస్తూ ఉంటారు. లేదా మనం సన్యాసం తీసుకోవాలి అంటే వాళ్ళు వద్దంటూ ఉంటారు. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటే గూడా నువ్వు పట్టించుకోకు. నీ మనసులో ఏ ఆశ్రమం గురించిన రతి ఉన్నదో, నువ్వు దానికి సంబంధించిన ధర్మాలను ఆచరిస్తూ వెళ్ళు.
ఊరికనే పైన ఆకారానికి మాత్రము ఏవో గుర్తులన్నీ తగిలించుకుని ఇంక దాంతోటయిపోయిందని అనుకోకు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆశ్రమంతో సంబంధం లేదు. సర్వేషు భూతేషు సమః ధర్మః ఏదో చెప్తారు ఇక్కడి నుంచి చూద్దాం. మనము ఓన్లీ లింగాలు, గుర్తులు మాత్రం జూసుకుని బొట్లెట్టుకున్నాము, చీరలు కట్టుకున్నాము, గొలుసులేసుకున్నాము. ఏంటో ఇంకా కర్రలు పట్టుకొని తిరిగాము. ఇటువంటి వాటితోటయిపోయింది నా ధర్మం. మొత్తం అంతా ఆచరించేసానంటే కాదు. కుదరదు అని చెప్తూ లింగం ధర్మ కారణం నా అని దీని ఒక్కదాని కోసం మళ్ళీ ఒక మొత్తం శ్లోకం రాసిచ్చారు. ఫలం కతక వృక్షస్య యద్యపి అంబుప్రసాదకం న నామగ్రహణాత్యేవ తస్య వారి ప్రసీదతి. ఇది 2 రకాలుగా చూద్దాము. కతక వృక్షం అని ఒకటుంటుంది. దాన్ని ఇంగుది వృక్షం అని పిలుస్తారు. దాన్నే మళ్ళీ చిల్లగింజలంటారు. చిల్లగింజలని మీరెప్పుడైనా విన్నారో? కొంతమంది వినుంటారు. కొంతమంది చాలా మందికి ఈ కాలం వాళ్ళకి తెలియకపోయుండొచ్చు. చిల్లగింజలని ఉంటాయి. తెల్లగా ఉంటాయి. వాటిని బండరాతి మీద వేసి రుద్దితే గంధంలాగా, పేస్ట్ లాగా వస్తుంది. ఆ చిల్లగింజల్ని రాస్తే వచ్చిన పేస్ట్‌ని నీళ్ళల్లో కలిపితే నీళ్ళు శుభ్రమవుతాయి. ఇప్పుడు మనకా ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు మనకి రిజర్వాయర్స్‌లో వాటిలో మన గవర్నమెంట్సే నీటిని శుభ్రం చేసి ట్యాప్స్‌లో పంపిస్తారు గాబట్టి మనకు తెలియని గూడా తెలీదు. కావాలంటే మనం మళ్ళీ వాటర్ ఫిల్టర్స్ అవన్నీ పెట్టుకుంటాము. ఏ రకంగా అది శుద్ధవుతుందో అవన్నీ మనం పట్టించుకోము. కానీ ఒకానొక సమయంలో ఈ గవర్నమెంట్ నీళ్లు శుద్ధి చేసి పంపించడము, మనం ఇంట్లో వాటర్ ఫిల్టర్స్ వాడుకోవడం ఇవన్నీ వేరేగా ఇప్పుడున్నట్టు లేవు గాబట్టి, ఒకానొక సమయంలో ఈ ఇంగుది వృక్షం యొక్క విత్తనాలు తీసుకొనొచ్చి, ఆ చిల్ల గింజల్ని వాటిని రుద్ది, ఆ పేస్ట్‌ని నీళ్ళలో కలిపితే నీళ్లు శుద్ధమయ్యేవి. ఇప్పుడు అసలీ కతకము అన్న దానికి ఆ పదానికి అర్థమేమి అంటే చూపిస్తాను యాక్చువల్లీ. సో, కతకం అంటే చిల్లగింజ అని పిలుస్తారు. ఇంగుది ఏదో విత్తనము. కానీ దానికి యాక్చువల్‌గా ఆ పదానికి అర్థము కమ్ అంటే జలము. దానికి తకం అంటే హాసము. దాని నిర్మలత్వము. దేని వలనైతే నీరు నిర్మలంగా, స్వచ్ఛంగా తయారవుతుందో అని ఆ పదానికి, కతకానికి అర్థం. ఇప్పుడు ఏదో ఒక గింజ ఉన్నదనుకోండి. ఆ గింజ దాని పేరు కతకము. ఎందుకు అంటే నీటిని అది శుభ్రం జేస్తుంది అని ఆ పేరుకు అర్థము. దాని పేరు కతకము. అది చూడ్డానికి అట్లానే తెల్లగా, గుండ్రంగా చిన్న విత్తనం ఒకటి గింజ ఉంటుంది. ఇప్పుడు ఈ గింజని మనము కొంచెం నీటితో బండ మీద సాది, ఆ పేస్ట్ తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపితే నీళ్లు శుద్ధం అవ్వాలి. ఆ పేరు పెట్టుకున్నందుకు ఆ కతకానికి, ఆ చిల్ల గింజకి ప్రయోజనం అది. ఆ పేరు పెట్టుకున్నందుకు ఆ పని చెయ్యాలది. ఒకవేళ అది ఆ పని చెయ్యట్లేదనుకోండి, అటువంటప్పుడు ఆ పేరు పెట్టుకుని ఉపయోగం లేదు కదా! ఈ గుర్తులన్నీ బెట్టుకుని దానికి ఆ గుర్తు గుండ్రంగా ఉంది, తెల్లగా ఉంది, చిన్నగా ఉంది, సో అండ్ సో ఫోర్త్ ఒక విత్తనము. దానికో పేరు, నామము, కతకము అన్నీ ఉన్నాయి. దానికి రూపము ఉంది, నామము ఉంది. కానీ మాత్రం దానికి ఆ గుణం లేదు. ఆ పని చేయదది. అది చేయవలసిన పని మాత్రం జెయ్యదు. పేరు మాత్రం బానే బెట్టుకుందది. కతకం అని ఓ పేరు బెట్టుకున్నది. నేను నీరు శుభ్రం జేస్తాను అని పేరు బెట్టుకుంది. చూడ్డానికి రూపాకారానికి అట్లే ఉంటుంది. కానీ మాత్రం ఆ పని చేయదనుకోండి. ఇంకెందుకది వేస్ట్, వ్యర్థము. ఆ రకంగా మనము పలానా ఆశ్రమంలో ఉన్నాము అన్నప్పుడు, ఆ ఆశ్రమానికి సంబంధించిన ధర్మాలు కాక, మనము మనిషై ఉన్నాము అంటే, మనిషి చేయవలసిన పనేమి మోక్షం సాధించడము. అది చెయ్యకుండా దాన్ని మాత్రం పక్కన పెట్టి, పేరుకు మాత్రం మనుషుల్లానే ఉంటాము. చేసేవన్నీ జంతువుల పనులన్నీ చేస్తాము. పెళ్లి చేసుకోవడం, పెళ్లి సరే దాందేముంది గానీ, పిల్లల్ని కనడం ఓ పెద్ద ఘనకార్యమా అక్కడ? జంతువులు గూడా కంటాయి. నువ్వు మనిషిగా చేయవలసిందేమి?
ఆత్మ సాధన చేసుకోవడం మనిషిగా నీ కర్తవ్యం. అదొకటి మాత్రం పక్కన పెట్టి, ఆత్మ ధర్మం వదిలిపెట్టి పక్కనవన్నీ చేసావంటే, ఈ చిల్లగింజలాగా, చిల్లగింజ కనీసం దాని పేరు పెట్టుకున్నందుకు ఆ పనేదో ఒకటి చేస్తుంది. దాని పనేమి? ఆ చిల్లగింజకి అది అంబు ప్రసాదకం. నీటిని శుద్ధి చేయడం దాని పని. అది ఆ పని చేస్తుంది పాపం. కానీ అది పేరు మాత్రం పెట్టుకుంది. ఆ పని మాత్రం చేయకపోతే ఇంకెందుకు వేస్ట్? కాక ఇంకో రకంగా చూద్దాం. 2 రకాలుగా చూద్దామన్నాను గదా! చిల్లగింజ ఒకటి ఉన్నదనుకోండి. దాన్ని తీసుకొనొచ్చి కొద్దిగా నీటితో బండ మీద సాది, ఆ పేస్ట్ తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపితే నీళ్లు శుద్ధి అవుతాయి. అయితే ఆ చిల్లగింజకు ఆ లక్షణం ఉన్నది అని నీకు తెలుసు. చిల్లగింజ వల్ల నీళ్లు శుభ్రమవుతాయి అని నీకు తెలుసు గాబట్టి, నీళ్ళ దగ్గర నిలబడి లేతే ఎక్కడో దగ్గర గూర్చొని చిల్లగింజ, చిల్లగింజ, చిల్లగింజ అన్నావనుకో, నీ నీళ్లు శుభ్రమవుతాయా? ఓన్లీ నామగ్రహణంతోటే ఊరికనే నామం పలికావనుకో, చిలగింజ, చిలగింజ అంటావు, లేతే కతకం అంటావు, లేతే దానికే ఇంకొక పేరు ఏదో నిర్మలి అని గూడా ఉంది పాపం. నిర్మలి అంటావు. నువ్వు ఏదో ఒక పేరు పెట్టయితే పిలుస్తావు దాన్ని. రకరకాల పేర్లతో దానికున్న పేర్లన్నీ సహస్రనామాలతోటి దాన్ని పిలుస్తావు. నిర్మలి వృక్షం అని దాని పేరు, చిల్లగింజ అని ఇంకేంటో ఉన్నాయి. ఇంగుది అంటారు. ఆ సహస్రనామాలు దానికున్న అనంతమైన నామాలన్నీ బెడతావు. నీ ఇష్టం వచ్చినట్టు కూర్చొని పిలుస్తుంటావు. దాంతోటి నీకు నీళ్ళు శుద్ధి అవుతున్నాయా? కావు గదా! ఈ ధర్మాలన్నీ ఉన్నాయి. వందల కొద్దీ శ్లోకాల్లో చెప్పిన ధర్మాలన్నీ ఇక్కడ వింటావు, భగవద్గీతలో వింటావు, ఉపనిషత్తుల్లో వింటావు, శాస్త్రాల్లో వింటావు, అన్ని చోట్ల వింటావు. ఊరికినే వింటే అయిపోయిందా? నువ్వు దాన్ని చేయవలసింది చెయ్యొద్దు. ఆ కథక ఏదో విత్తనాన్ని, చిల్లగింజను తీసుకొచ్చి ఆ విత్తనాన్ని సాది నువ్వు నీళ్ళల్లో వేస్తే కదా నీ నీళ్ళు శుద్ధి అయ్యింది. నువ్వు అటువంటి సాధన ఏమీ చెయ్యవు. ఊరికినే ఆడ కూర్చొని నామగ్రహణంలాగా ఊరికినే భగవద్గీత, 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 భగవద్గీతల పద్యాలన్నీ బట్టి కొట్టి చెప్తావు. ఏం ఉపయోగము? ఆ ధర్మాలున్నాయని తెలిస్తే ఏం లాభము? నువ్వు ఆచరిస్తే నీకు పనికొస్తుంది. నీ చిత్తము ఎప్పుడు ప్రసన్నమవుతుంది? ఎప్పుడది శుద్ధమవుతుంది? ఎప్పుడైతే నువ్వు ఇక్కడ చెప్పిన ధర్మాలను యాక్చువల్‌గా సాధన చేస్తావో, శిలగింజను సాది నీళ్ళలో వేసినట్టు. కాబట్టి ఒకటి పైకి ఊరికనే గుర్తులన్నీ బెట్టుకుంటే ఆ ధర్మాలన్నీ పాటించినట్టు గాదు. 2 ఊరికనే అవన్నీ చెప్పుకుంటూ గూర్చుంటే నీ చిత్తం శుద్ధమయ్యేది లేదు. ఒకటి గుర్తులు ఉన్నాయా లేదా తో సంబంధం లేదు. ధర్మాలేంటో తెలుసుకో. వాటిని ఆచరించు. 2 ఊరికనే చెప్తూ కూర్చోకు. యాక్చువల్‌గా ఆచరించు. ఇది విషయము. నామం, రూపం గాదు. ఇక్కడ నామగ్రహణం జెప్పారు. ఇక్కడ రూపం జెప్పారు. నామాలు, రూపాలతో నీకు ధర్మాలు అనుష్ఠానం అయిపోయాయి అనుకోకు. ఏవో వేషాలన్నీ వేస్తావు. ఏవో మాటలన్నీ, పలుకులన్నీ పలుకుతావు. దాంతో అయిపోయిందనుకోకు. నీ వేష భాషలు, నామరూపాలు ఎట్లా ఉన్నా సరే, ధర్మాన్ని నువ్వు ధర్మంగా యాక్చువల్‌గా ఆచరిస్తున్నావా లేదా దాన్ని బట్టే నీకు రావలసిన అక్షయమైన సుఖమేదున్నదో అది వస్తుందా లేదా అని తెలుస్తుంది. ఇంతకది విషయము. ఇంక తర్వాత ఇక్కడి నుంచి ప్రాణాయామం గురించి చెప్తూ వస్తారు. ప్రాణాయామం తర్వాత ధ్యానం ఎట్లా చేయాలి అని చెప్తారు. చూస్తూ వెళ్దాము. ప్రాణాయామాః బ్రాహ్మణస్య త్రయః అపి విధివత్ కృతాః వ్యాహృతి ప్రణవైః యుక్తాః విజ్ఞేయం పరమం తపః. వ్యాహృతులతో, ప్రణవంతో, ఓంకారంతో కూడి భూః, భువః, స్వః అని వ్యాహృతులుంటాయి. వాటితో కూడి విధి పురస్సరంగా చెయ్యబడ్డ ప్రాణాయామాలేమున్నాయో, ఆ 3 ప్రాణాయామాలు కుంభకము, రేచకము, పూరకం అని చెప్తారు. ఆ విధంగా చేస్తే బ్రాహ్మడికి బ్రహ్మ మార్గంలో ఉన్నారు. ఏ ఆశ్రమంలో ఉన్నారని సంబంధం లేదు. మనం చెప్పుకుంటున్నవి సర్వభూతాలకు సమమైన ధర్మం. మనం చెప్పుకుంటున్న ధర్మం ఎటువంటిది? అందరికీ సమానం. కాబట్టి వాడు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, వాడు బ్రహ్మ మార్గంలో ఉన్నాడు. వాడు ఏ ఆశ్రమం నుంచైనా సరే, వాడి స్థితిని
పరబ్రహ్మ స్థితిని వాడు చేరుకుంటాడు. కాబట్టి ప్రతివాడు బ్రాహ్మడే. బ్రాహ్మడు కానివాడు ఒక్కడు లేడు. ప్రతిది బ్రహ్మం నుంచే వచ్చింది. ప్రతిది బ్రహ్మమే అయి ఉన్నది. ప్రతిది అక్కడికే వెళ్తుంది. అందులోనే లయమవుతుంది. బ్రహ్మం కానిది ఏదీ లేదు. కాబట్టి బ్రాహ్మడికి పరమమైన తపస్సేమి అంటే ప్రాణాయామమే అని విజ్ఞేయం తెలుసుకోవలసి ఉన్నది. ఈ ప్రాణాయామం వల్ల కలిగే లాభమేమి? దహ్యంతే దహ్యమానానాం ధాతూనాం హి యథా మలాః తథా ఇంద్రియాణాం దహ్యంతే దోషాః ప్రాణస్య నిగ్రహాత్. యథా ఏ విధంగానైతే ధాతువులున్నాయనుకోండి, మెటల్స్, లోహాలు, వాటిలో ఏవైనా మలినాలుంటే, ఇంప్యూరిటీస్ ఉంటే, వాటిని దహ్యమానానాం వాటిని ఒకవేళ కొలిమిలో పెట్టి కాలిస్తే దాంతో ఆ మలాలన్నీ, మలినాలన్నీ దహ్యంతే కారిపోతాయి. కాలిపోతాయి, కారిపోతాయి. తథా అదే విధంగా ఎప్పుడైతే ప్రాణవాయువులను నిగ్రహిస్తే దాంతో ఇంద్రియాలలోని దోషాలన్నీ కూడా దహించుకుని పోతాయి. అందుకని ప్రాణాయామం చేయడము అంత అవసరము. ప్రాణాయామైః దహేద్దోషాత్ ధారణాభిః చ కిల్బిషం ప్రత్యాహారేణ సంసర్గాన్ ధ్యానేన అనీశ్వరాన్ గుణాన్. ప్రాణాయామాలతో దేహంలోని దోషాలన్నీ దహించుకుని పోతాయి. ధారణతో మానసికమైన దోషాలన్నీ, కిల్బిషాలన్నీ నశించిపోతాయి. ప్రత్యాహారంతో అనవసరమైన సంఘాలన్నీ దహించుకుని పోతాయి. ధ్యానంతో అనీశ్వరమైన ఆసురి గుణాలేవున్నాయో అవన్నీ నశించిపోతాయి అని చెప్తూ ఉన్నారు. ఏ విధంగా ప్రాణాయామ, ధారణ, ప్రత్యాహార ధ్యానాలతో వీటిని సాధించొచ్చు అని, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానాలు అని మనకు చెప్తూ వస్తారు. వాటితో ఈ దోషాలన్నీ ఎట్లా తొలగుతాయి అని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.